ప్రభాకర్ అనే నేను ఎలైట్ హోమ్స్ ప్లాట్ నెంబర్ 15లో నా భార్య పిల్లలతో నివసిస్తున్నాను. నిన్నటి రోజైన 10వ తారీఖు అక్టోబరు 25 రోజున నా పని ముగించుకొని నా స్నేహితుగారైన హరిగారింటికి వెళ్ళాను. హరిగారింటికి వెళితే అక్కడ ఆ పక్కింటి అబ్బాయి క్రికెట్ ఆడదాం రా అంకుల్ అని పిలిచారు. నేను ఆడనని చెప్పాను. చెప్పిన వెంటనే 2 బాల్ నేను అంకుల్ అన్నారు. వేశాను. ఆ బాల్ వెళ్ళి ఇంతకుముందు వాళ్ళకు గొడవ జరిగిన హరిగారుకు భువన చక్రవర్తి గారి గొడవ జరిగిన వాళ్ళ ఇంటికి పడింది. వాళ్ళు బయటకు వచ్చి నన్ను దుర్బలాసలు ఆడి చెప్పుతో కొట్టి మరి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఫోర్త్ టౌన్ అనంతపురం 4వ టౌన్ స్టేషన్ ఆశ్రయించగా అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు వారి బృందం ముందరే మరి భువన చక్రవర్తి అనే వ్యక్తి వారి అక్కగారైన అంజలి గారు నన్ను మరి కొట్టారు. వాళ్ళ ఎదురుగే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. నా చేత్తో కొట్టారు. నాలాంటి అన్నీ తెలిసిన వ్యక్తికి ఈ ప్రజాస్వామ్యంలో కాపాడే ఎవరు లేరు. అలాంటిది సామాన్యునికి జీవనం ఎలా సాగిస్తాడో ప్రశ్నార్థంగా మారినది. అదిగాక నా ఫ్రెండ్ అయిన హరికుమార్ గారు ఎయిర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తనను కూడా చాలా దుర్భుషలాడి తనను కూడా చెప్పుతో కొట్టడానికి ట్రై చేశారు. ఒక కానిస్టేబుల్కి ఈ సమాజంలో గౌరవం లేదు, మర్యాద లేదు, తర్వాత రక్షణ లేదు. దయచేసి నా విన్నపము ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నా విన్నపాన్ని ఆలకించండి. లేదు లేదు ఇప్పుడు నేను ఒక భారత పౌరుణ్ణి, బాధ్యత గల పౌరునిగా నాకు తెలుసు ఎలా ప్రజాస్వామ్యంలో వెలగాలో, ఎలా ప్రజలతో వెలగాలో నాకు తెలుసు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేస్తే ఎలాంటి శిక్షణకైనా నేను అర్హునిగా చేస్తున్నాను. భువన చక్రవర్తి అనే వ్యక్తి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అయిన శ్రీ అలిమినేని సురేంద్ర బాబు గారి అనుచరులు అని చెప్పుకొని వచ్చి ఒక 20 మంది దాకా స్టేషన్ చుట్టూరా మా నివాసం చుట్టూరా వచ్చి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది. దయచేసి మాకు రక్షణ కల్పించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.